శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు సాయంకాలమున యాగశాల వేదిక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా నిర్వహించుకున్నాం. మరికొద్దిసేపట్లో అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి సమస్త దేవతలకి ఎన్నో రకాలైనటువంటి సేవలలో ధరించేటటువంటి సంపన్నమైనటువంటి జ్ఞాన వైరాగ్యుడైనటువంటి గరుడ వాహన స్వామి వారి యొక్క వాహన సేవలో శ్రీ మహావిష్ణువు రూపంలో స్వామివారు మనందరినీ కూడా బ్రహ్మోత్సవ శోభలో అనుగ్రహాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. భక్తులారా, గరుడ అంటే వేగము అని అర్థం. ఏమిటి ఈ వేగము? స్వామివారు గరుడ వాహనం మీద ఎన్నో రకాలైనటువంటి రూపాలలో ఎంతో మంది భక్తుల్ని అనుగ్రహించారు. మీ అందరికీ కూడా పరిచయమైనటువంటి విషయం ఏమిటయా అంటే గజేంద్ర మోక్షం. మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఆ యొక్క గజరాజు ఒక సరస్సులో దిగి ఆడుకుంటూ ఉంటాడు. ఎంతో మంది దేవతలు ఆ యొక్క ఆ విలాసాన్ని చూస్తూ ఉంటారనమాట. ఎందుకు ఈ గజరాజు ఇలా చేస్తున్నాడు? దేవతలందరూ ఏం చేస్తుంటారంటే పైనుంచి మనందరినీ చూస్తూ ఉంటారు. చూసేటప్పుడు ఏం చేస్తుంటారంటే వీళ్ళేంది, వీళ్ళ రూపం ఇలా ఉన్నది, వీళ్ళు మన రూపంలో కదా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి విషయాలుగా ఒక అరణ్యంలో గజరాజు తన యొక్క 1,00,000 మంది భార్యలు ఉంటారు. ఆ గజరాజుకి ఈ 1,00,000 మంది భార్యలందరితో కలిసి ఒక సరస్సులోకి వెళ్ళి ఆ సరస్సులో ఉన్నటువంటి తామర పూలన్నీ కూడా వాళ్ళ భార్య మీద తొండంతో తీసి ఇసురు కొడుతూ ఆ యొక్క తొండంతో ఆ నీళ్ళన్నీ పీల్చుకొని వాళ్ళ భార్యల మీద విసురుతూ ఇలా గందరగోళంగా ఆ సరస్సు మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఆ సరస్సు లోపల ఒక ముసలి ఉంటుంది. ఆ ముసలి వచ్చి ఇదేంటి, నా ఇల్లు పాడు చేస్తున్నాడు వీడెవడో వీడి సంగతి చూడాలని చెప్పి ఆ గజరాజు దగ్గరికి వచ్చి హెచ్చరిస్తుంది. ఫస్ట్, నువ్వు ఇక్కడికి వచ్చావు బాగానే ఉంది, స్నానం చేసో నీళ్లు తీసుకొని పోక ఇక్కడికి వచ్చి మీ భార్యలతో ఆడుకుంటావేంది? ఇది నా నివాస స్థలము, నీకు తెలియదా? నేను ఎలా బతకాలి నువ్వు ఈ నీళ్ళని పాడు చేస్తే అని చెప్పి అడుగుతుంది. నువ్వెవరు నా చెప్పేదానికి? ఈ అరణ్యం మొత్తానికి కూడా నేను రాజుని, నాకు చూసావా ఎంత పెద్ద ఘనం ఉన్నదో అని చెప్పి అహంకారంతో మాట్లాడతారు. సరే, నీ అహం అలా ఉంటే నా సత్తా ఏందో నేను చూపిస్తానని చెప్పి తన కాలుని పట్టేసుకుంటుంది. నువ్వు దీన్ని విడిపించుకో, నీ సత్తా ఏందో నేను చూస్తా అంటుంది. కాసేపు పోరాటం చేస్తుంది గజరాజు. అట్లా 24 రోజులు పోరాటం చేస్తుంది, విడిపించుకోలేకపోతుంది. తన చుట్టూ ఉన్నటువంటి 1,00,000 మంది భార్యల్లో ఓ 10,000 మంది వెళ్ళిపోతారు. ఇంక వీడి పని అయిపోయిందిలే, ఇంక వీడితో మనకు అవసరం లేదు, ఇంకొకరిని చూసుకుందామని వెళ్ళిపోతారు. అలా ఇంకొన్ని రోజులు గడుస్తుంది, ఇంకో 50,000 మంది వెళ్ళిపోతారు. అలా ఇంకొక 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళ 1,00,000 మంది భార్యలు కాస్త 7గురుగా మిగులుతారు. వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు ఏంటంటే చాలా ప్రేమతో ఉన్నారు ఆ గజరాజుతో. చూశారు వాళ్ళు 1 సంవత్సర కాలం చూశారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇందులో మనం ఇప్పటి వరకు మీరందరూ గుర్తుపెట్టుకోండి ఏం జరిగిందో. ఇక్కడ ఈ యొక్క గజము అనేటటువంటిది ఎవరయ్యా అంటే మనమే. మనందరి ఒక్కొక్క శరీరం అంతా కూడా ఒక గజం అన్నమాట. ఈ 1,00,000 మంది భార్యలు ఏమిటయ్యా అంటే మన ఆలోచనలు, మన శరీరానికి ఆపాదింపబడినటువంటి హరిషడ్ వర్గములు అనేటటువంటి శత్రువులు. వాటినే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అని అన్నారు. వాటన్నిటినీ కూడా జయించినటువంటి వాడికి బుద్ధి అనేటటువంటిది వికసితమయ్యి భగవంతుని యొక్క నామస్మరణతో తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మోహం అనేటటువంటి ఒక మొసలు వచ్చి మనల్ని పట్టుకుంటుంది. ఆ మోహం అనేటటువంటి మొసలు వచ్చి మనల్ని పట్టుకుంటే దాన్ని విడిపించుకోవడానికి హరిహర బ్రహ్మాదులు వచ్చినా కూడా సాధ్యం కానటువంటి పనిగా ఉంటుంది. ఎంతో మంది దేవతలు ఒరే
7-8 సంవత్సరాలు అయిపోయింది, వీడినేమో ముసలి పట్టుకోనుంది, వీడు ఎలా విడిపించుకుంటాడా అని చెప్పి చూస్తుంది. తనకి రాజు అనేటటువంటి అహం ఒకటి ఉంది చూసారా, ఈ 1,00,000 మంది భార్యలు వెళ్ళిపోగానే ఆ అహం కాస్త దిగిపోతుంది. ఓరే, ఇంతకాలమా నేను వీళ్ళందరినీ పోషించానే, వీళ్ళకి నేను ఏం కావాలంటే అవన్నీ చేశానే, రాజభోగంతో వీళ్ళందరినీ కూడా నేను బతికించానే, నాకు కష్టం వస్తే ఒక్కళ్ళు కూడా వచ్చి నాకు సహాయం చేయకుండా వెళ్ళిపోయారే అని ఉంటుంది. వీళ్ళు ఎవరయ్యా అంటే ఈ శరీరానికి ముడివేసుకున్నటువంటి బంధాలు, మన బంధువులు, మన స్నేహితులు, ఎన్నో రకాలైనటువంటి జ్ఞాపకాలలో మునిగిపోయి మనకు ఉన్నటువంటి చాలా ఆలోచనలే ఈ బంధాల నుంచి ఉంటాయన్నమాట. మనకు ఒక కష్టం వస్తే ఏం చేయాలి, వాళ్ళ యొక్క శరణాగతి అంటే మీకు ఏదైనా ఒక కష్టం వస్తే ఒకరితో చెప్పుకుంటారు, వాడికి మీకు తోచిన సహాయం చేసి వెళ్ళిపోతాడు. ఇంకా కష్టం వచ్చింది అనుకో, మళ్ళీ వెళ్ళి వాడిని అడిగితే నాయన నీకు ఇంతకు ముందు చేసింది ఎక్కువ, మళ్ళీ నేను ఇప్పుడు ఎక్కడి నుంచి చేసేదని అంటాడు. అలాగే మనకి ఏదైనా రోగం వచ్చింది, హాస్పిటల్లో కొనుక్కుంటాం, ఫస్ట్ ఏం చేస్తారు, మన భార్య మనతో ఉంటుంది, లేకపోతే మన భర్త మనతో ఉంటాడు. కొన్ని రోజులు గడుస్తుంది, అందరూ వచ్చి చూసిపోతూ ఉంటారు. వీళ్ళ బంధువులు మిగతా ఈ భార్యలన్నీ కూడా వచ్చిపోయి చూసిపోతారు. అలా మనకి రోగం తగ్గలేదు అనుకోండి, చివరి దాకా వచ్చి ఇంక అయిపోయింది అట్లే కొన్ని రోజులు చూసుకుంటారు. ఆ తర్వాత మనకి భార్య అయితే భర్త కూడా కొన్ని రోజులు ఉండు, నేను ఇప్పుడే వస్తా అని చెప్పి బయటికి వెళ్తాడు. వెళ్ళి తగ్గితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి డాక్టర్తో చెప్తాడు. అదే భార్య కూడా అదే చేస్తుంది, బయటికి వెళ్తుంది. ఎన్ని రోజులని ఇక్కడ ఉంటాము, ఈ నేను చూసుకునేది నేను, ఆమె కాస్త ఇసుకుపోతుంది, కాస్త ఇంటికి పోయి వద్దామని చెప్పి ఇంటికి వెళ్తుంది. మిస్ అయిపోయిన సీరియల్ అన్నీ కూడా నేను ఒకసారి రీక్యాప్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకుంటాను, మళ్ళీ వచ్చి చూస్తుంది. అన్ని రకాలుగా వ్యవహారం అంతా బాగా సర్దుమణిగిందా తీసుకొని పోతుంది, లేదా ఎన్ని రోజులు ఈ కష్టాలని చెప్పి ఇసుకుంటూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఒంటరిగా పోరాటం చేయమని మనకి యొక్క గజేంద్ర మోక్షం తెలియజేస్తుంది. ఎలా చెప్తున్నాయంటే ఆ గజరాజు అహమంతా వీడి వీళ్ళెవ్వరూ నన్ను కాపాడలేకపోయినారు. ఇవే కాదు, ఈ గజేంద్ర మోక్షం చాలా పెద్ద కథ. పులులు వస్తాయి, సింహాలు వస్తాయి, నక్కలు వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, ఆ అరణ్యంలో తిరిగేటటువంటి సమస్తమైనటువంటి జంతువులు, నెమళ్ళు, చిన్న చిన్న కుందేళ్ళు అన్నీ వచ్చి చూసిపోతాయి. వాటిని చూసి అన్ని బుద్ధి తెచ్చుకొని వెళ్ళిపోతాయి. ఓరే ఇలాంటి సమస్య ఎవరికి రాకూడదురా అని చెప్పి గజరాజా బతుకున్నప్పుడు మళ్ళీ మనం కలుద్దామని చెప్పి అందరూ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలా పోరాడి 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 12,000 సంవత్సరాలు పోరాడిందంట గజరాజు మొసలితో. పోరాడేసరికి ఇంకా అతనికి ఒక జ్ఞానం అనేటటువంటిది అప్పుడు వెలిగింది. దీనికి ఎవడో ఒకరు ఉంటారు నన్ను కాపాడడానికి, వాడెవడో ఎక్కడున్నాడో తొందరగా రావాలి అని చెప్పి ఆర్డర్ వేస్తుంది. ఎలా ఆర్డర్ వేస్తుంది అంటే, ఇదిగో ఎవరో ఒకడు ఉన్నాడు, వాడు ఎక్కడో ఉన్నాడు, నన్ను కాపాడడానికి ఖచ్చితంగా ఉన్నాడు, వాడెవడో నాకు తెలియదు, వాడు నన్ను కావాలి, ఇక నన్ను వచ్చి నన్ను కాపాడాలని చెప్పి ఒక ఆర్డర్గా పెద్దగా అరుస్తుంది అనమాట. ఇదే మనకి పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్షంలో చాలా రకరకాలుగా శ్లోకాల్లో ఇవన్నీ ఇదే వర్ణించి ఉంటారనమాట. మీకు చాలా సింపుల్గా చెప్పాలని చెప్పి నేను ఈ విధంగా చెబుతున్నాను. అలా చెప్పి గట్టిగా అరిచేసరికి అది విష్ణుమూర్తికి వినిపిస్తుంది. విష్ణుమూర్తి ఏం చేస్తుంటాడయా అంటే ఆ బాల సముద్రంలో శేషపానం మీద వాళ్ళ భార్యతో కలిసి ఆడుకుంటూ ఉంటాడు. ఏదో సరస్సల్లాపాల్లో మునిగిపోయి ఉంటాడు. ఏదో ఎక్కడి నుంచో ఒక శబ్దం వినిపించింది, నన్నే పిలుస్తున్నాడు కావాలి అని చెప్పి ఒకవైపు అలా చూస్తాడు. చూసేసరికి గజరాజు ప్రాణం విలవిలలాడిపోతుంది. కళ్ళల్లో నుంచి రక్తం, తన తొండల్లో నుంచి రక్తము, తన మలద్వారం మూత్రద్వారాల్లో నుంచి రక్తం కాలుతూ ఉంటుంది. చాలా నీరసించిపోతుంది. ఎంత పెద్ద గజమైనది చాలా సన్నగా అయిపోయి చాలా క్రోధంలో మునిగిపోయి ఉంటుంది. 12,000 సంవత్సరాలు ఒక కాలుని పట్టుకున్న ముసలి అది వదలకుండా పట్టు బిగించి ఆ నీళ్ళల్లో ఉందంటే ఆ యొక్క శరీరం ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఆ యొక్క రూపాంతరం చెందిపోయినటువంటి ఆ గజరాజును చూసి మనస్సు చెలించిపోతుంది బాబా విష్ణుమూర్తికి. ఒక పక్క ఈ యొక్క శ్రీదేవి భూదేవితో ఆడుకుంటున్న వ్యక్తి కాస్త ఉన్నటువంటి గరుడ అని చెప్పి పిలిచి ఒకసారిగా ఆయన్ని ఎక్కకుండానే బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే ఆయనకున్నటువంటి శంఖము, గదా, చక్రము, కౌమోదికి, రంధకాలు ఇవన్నీ కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తే దేవుడు ఎప్పుడు ఇలా పరిగెత్తలేదే, ఉన్నట్టుండి ఎందుకు పరిగెడుతున్నాడని చెప్పి అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. ధ్రువలోకం దాటుతాడు, స్వర్గంలోకి దాటుతాడు, బ్రహ్మలోకాన్ని దాటుతాడు, కైలాసాన్ని దాటుతాడు, భూలోకం దగ్గరగా వస్తూ ఉంటారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు దేవతలందరూ కూడా. ఇదేంది విష్ణుమూర్తి గజరాజును కాపాడటానికైనా పోతోంది అని ఆలోచిస్తారు. ఒకసారిగా వెళ్ళి ఆ అరణ్యంలో ఒక్కసారిగా చూడంగానే
ఏం చేయాలో విష్ణుమూర్తి కూడా తోచదు. ఏంది గజరాజా నన్ను పిలిచింది, గజరాజు నన్ను పిలిచింది, ఒకసారి చూస్తాడు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తాడు. పరిశీలించి ఓ ఇతను ఇబ్బందిలో ఉన్నాడు, ఎవరైతేనేది నన్ను భక్తుడిగా ఆదరించాడు, ఎవరో తెలియని వారి నేనే కదా. మనందరికీ తెలుసా విష్ణుమూర్తి ఎలా ఉంటాడు. మనకి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు వచ్చి సహాయం చేస్తే వాళ్ళే దేవుడు అనుకుంటాం. అలాంటి రూపాన్ని ఒక రూపం వచ్చిన తరచుకి ఆ గజరాజును ఒక్కసారిగా పైకి చూస్తాడు. చూడగానే ఆ విష్ణుమూర్తి రూపం అంతా కనిపించేసరికి ఇతనే కనుక నన్ను కాపాడితే నేను ఇతనికి నా యొక్క యావత్ జీవితాంతము నేను అతన్ని వాహనంగా మోస్తాను అని చెప్పి ఆ యొక్క గజరాజు అప్పుడే అతనికి ఒక మనస్సులో ఒక స్మరణ చేసేస్తాడు. ఉన్నట్టుండి ఎవరైనా శంఖం మర్చిపోయించాను, చక్రం మర్చిపోయించాను, గద ఏమీ లేవా నా దగ్గరికి అని చెప్పి వెనక్కి దూరం చూడంగానే ఫస్ట్ చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని టక్కన అందుకొని ఆ యొక్క ముసలిని సంహారం చేసి చక్కగా ఆ గజరాజుని ఆ యొక్క పందంలో నుంచి విడిపిస్తాడు. విడిపించగానే గజరాజు ఒక్కటే చెప్తాడు, ఓ పరమాత్మ, నీవెవరో నాకు తెలియదు, నన్ను సహాయం చేసి నన్ను కాపాడావు. నాకు 1,00,000 మంది భార్యలు ఉన్నారు, అందరు ఇంకా నన్ను చూసి కాసేపు వేడుకగా చూసి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారు, నువ్వు దాన్ని కొట్టు, నీ తొండంతో కొట్టు, నువ్వు పోరాడతావు, నువ్వు రా రా అని చెప్పి ఎంకరేజ్ చేశారు. తప్పితే ఎవ్వరూ వచ్చి నన్ను కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఎవరో ఒకడు ఉంటాడు రా అనగానే నువ్వు వచ్చావు, నువ్వే నాకు దేవుడివి, నిన్ను ఎప్పుడూ కూడా నా భుజాల మీద ఎత్తుకొని నిన్ను మోస్తాను, నాకు ఆ శక్తి నువ్వు అని చెప్పి అన్నాడు. ఈ లోపల ఈ ముసలి ఒకటి సంహారం అయిపోయింది సరే. ఆ ముసలి ఎవరో కాదనమాట, మకరుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడు ఎవరితో ఒకరితో యుద్ధం చేస్తే గాని తనకి మోక్షం లభించదని చెప్పి ఆ మోక్షానికి సంబంధించిన యుద్ధం గజరాజుతో చేద్దామని చెప్పి పూనుకొని ఆ కాళ్ళను పట్టుకుంటాడు. ఉన్నట్టుండి ఆ తలకాయ నరికి పడిపోగానే అతను ఆ రాక్షస రూపాన్ని ధరించి, ఓ పరమాత్మ, నాకు నీవు మోక్షాన్ని కలిగించావు, ఈ యొక్క యుద్ధము జరగడానికి గల కారణం నా శాప విమోచనమే, అది నీ చేతులతో జరగడం ఈ గజరాజు యొక్క అదృష్టముగా భావించి నాకు అదృష్టాన్ని చేసేటటువంటి యోగాన్ని నాకు కల్పించావు, నాకు ఏదైనా ఒక వరాన్ని ఇవ్వని చెప్పి పరమాత్మను వేడుకుంటే మన దేవాలయంలో మకర తోరణం అని ఉంటుంది. అందరు దాన్ని ఏమంటారు, మకర తోరణం అని. మకరం అంటే మొసలి. ఆ మొసలి తలకాయ పైన ఉంటుంది, దేవుడికి పైన. నువ్వు ఎవరు వద్దునైనా నువ్వు ఎప్పుడు నాతో ఉండు, అందరూ భక్తులు వచ్చి నన్ను కోరుకుంటూ ఉండాలి. వాళ్ళందరినీ కూడా నేను దిష్టి పెడతానేమో నాకు భయంగా ఉంటుంది, నేను వాళ్ళ దిష్టి తగలకుండా నువ్వు ఆ రూపంలో ఉండి వాళ్ళందరినీ కాపాడుతూ ఉండు, వాళ్ళు నాకు దిష్టి పెట్టినా కూడా నన్ను దిష్టి తగలకుండా నువ్వే కాపాడని చెప్పి ఒక వరాన్ని ఇస్తాడు. అందుకే ప్రతి దేవాలయంలో కూడా మకర తోరణానికి ఉన్న ప్రాశస్త్యం అదనమాట. అలాంటి ఉత్తమమైనటువంటి రూపం, అలాంటి తేజవంతమైనటువంటి రూపము ఈ ఒక్క సందర్భంలోనే మనకు తెలుసు అని చెప్పి దీని గురించి వివరించారు. జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగ
లోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలురో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా నానా మహిమాన్విత
శేషాద్రివాసునికి శేషవాహనేవా శేషాద్రివాసునికి శేషవాహన సేవ కంసవైరికి జరుగు హంసవాహన సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ చంద్రకాంతుల దొరకు చంద్ర ప్రభల సేవ అంజనాదేశునికి హనుమంత సేవ బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం వాహన సేవ కర్ణిగాచిన దొరకు గజవాహనపు సేవ కర్ణిగాచిన దొరకు గజవాహనపు సేవ భువనాధినాథునికి ఘనరథోత్సవ సేవ వెంకటరమణ గోవింద వెంకటరమణ తండ్రి వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటహరణ శరణ భక్తులను బ్రోచేటి తిరుమల రమణ తెల్లవారుజాముల్లో వెంకటరమణ తండ్రి సుప్రభాతము చేసెను శివులే రమణ పంచామృతములతో వెంకటరమణ తండ్రి నిత్యాభిషేకములే నిత్యము రమణ భజనముదంబుతోను వెంకటరమణ తండ్రి శంకు చక్రధారుడవే తిరుమల రమణ మూడు నామాలతోను వెంకటరమణ తండ్రి ముల్లోకములు ఏదిడి పూర్తి విరమణ నీలాల కన్నులతో వెంకటరమణ తండ్రి నీలమేఘశ్యామ తిరుమల రమణ అందాల అభరముపై వెంకటరమణ తండ్రి నల్లని మాధవయ్య వెంకటరమణ తండ్రి సుందరాకారుడవే తిరుమల రమణ ఉద్దారరూపుడవే వెంకటరమణ తండ్రి ముఖ నరసింహుడవే వెంకటరమణ నిలువైన హృదయముపై వెంకటరమణ తండ్రి పద్మావతి మంగళ నిలయము రమణ వేదవేదాంగములే వెంకటరమణ తండ్రి సర్వవేదానికి సరిసారథి రమణ బలగమున వెంకటరమణ తండ్రి భగవాసుడవే వెంకటరమణ తండ్రి వాసుదేవుడవయ్య వెంకటరమణ వసంతము జాడతో చల్లేరునిపై జాజర జాజర జాజ వాడల వాడల
వెంట వసంతము జాడతో చల్లే ఊటిపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము నవ్వులే నీకు కప్పుల వసంతము వరచూపు కలువల వసంతము కైకి నవ్వులే నీకు కప్పుల వసంతము వరచూపు కలువల వసంతము ఉనికి మాట్లాడినది కుంకుమ వసంతము చలమున కామిని జంకిన నీకు కస్తూరి వసంతము వాముల మోహపు నిటి వసంతము కామిని జంకిన నీకు కస్తూరి వసంతము వాముల మోహపు నిటి వసంతము భూమిల సరసములకు పొడి వసంతము సామజ గురుడనిపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము అమృత వసంతము సంకటించమట ప్రియ వసంతము సకలాయిందరికి జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము జాడతో చల్లేరు నీపై జాజర జాజర జాజ వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట వసంతము వాడల వాడల వెంట సర్వేశ్వర జయ మంగళము నీకు జలజవాసినికి జయ మంగళము నీకు సర్వేశ్వర
పాలు తీసుకురాలేక
సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా పుట్టి పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి పుట్టి పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి వినత దాస్యము బాపి విష్ణుదా